హాయ్ ఆల్, వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఇదొక డైట్ రెసిపీ అనమాట. ఇందులో ఫస్ట్ ఆయిల్ కాకుండా నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకో 2 స్పూన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి వేసుకొని అవి మగ్గాక ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని అవి కూడా కొంచెం మగ్గించుకున్నాక అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన వచ్చే వరకు కొంచెం సేపు అయితే మగ్గించుకుందాం. ఇది ఒక స్పెషల్ డైట్ అండి. ఇది మా హస్బెండ్ చేసే డైట్ రెసిపీలో ఒకటి. అవైతే డైలీ నేను మా హస్బెండ్తో చిన్నప్పుడు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇందులో కందనకాయలు గుడ్లు సేరు ఉంటారు కదా, అవి కడిగి పెట్టుకొని అందులో వేసుకుందాం. అల్లం పేస్ట్ మగ్గాక ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకుందాం. తర్వాత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఇవి కూడా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకుందాం. ఉడికించను ఇది గోరు చిక్కుళ్ళు చికెను కలిపి చేసేదనమాట ఇది ఈ రెసిపీ. ఇందులో ఇప్పుడు చూసారా వాటర్ అయితే వచ్చేసినాయి. ఈ విధంగా వాటర్ వచ్చాక ఇప్పుడు కొంచెం సేపు కలుపుకొని ఎలాగైతే ఉంచుకోవాలి. ఈ గోరు చిక్కుల్లో ఉండే ఫైబరు, చికెన్లో ఉండే ప్రోటీను కలిపి తినే రెసిపీ ఇది. ఇదైతే ఓన్లీ కర్రీ మాత్రమే తింటారా మా హస్బెండ్. ఇవి ఓన్లీ రైస్ అయితే లేదండి, ఓన్లీ కర్రీ ఒకటే చేసే డైట్లోది. ఈ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి, డైలీ ఏదో ఒకటి పోస్ట్ చేస్తాను. ఈ ప్రజెంట్ ఇందులో అయితే ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం. టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం సేపు మగ్గాక వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఈ విధంగా టమాటాలు, గోర్చిక్కుళ్ళు అండ్ కందనకాయలు వేసుకొని చక్కగా ఫ్రై అనమాట ఇది. ఇవన్నీ కలిపి ఓన్లీ ఇంట్లో చేసుకునే ఐటమ్స్తో మాత్రమే చేసేది. అంటే మనం తయారు చేసుకున్న ధనియాల పొడి, మనం చేసుకున్న మసాలా, గరం మసాలా అవన్నీ వాటితోనే అనమాట. ఇందులో ఆయిల్ కూడా వేయము అసలు. ఆయిల్ అయితే కొబ్బరి నూనె వాడాలి. యాక్చువల్గా కొబ్బరి నూనెకి కొంచెం ఆయనకి తేడాగా ఉందని చెప్పి ఫీలింగు. నెయ్యి వేస్తున్నారు. నెయ్యి వేసుకొని అయితే చేసుకోవచ్చు కొబ్బరి నూనె పడిన వాళ్ళు. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న గోరుచిక్కుళ్ళు కూడా వేసుకొని ఈ విధంగా అయితే కొంచెం బాగా కలుపుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టుకొని మగ్గిచ్చేసుకోవాలి, ఉడకబెట్టుకుందాం. తర్వాత నెక్స్ట్ కారం కూడా వేసుకుందాం. గోరుచిక్కుళ్ళు వేసుకొని కొంచెం సేపు ఉడికాక కారం అయితే వేసాం. ఈ కారం కూడా స్పెషల్గా మనం ఇంట్లోకి తీసుకుంటే ఇంట్లో ఎండుమిర్చి ఎండబెట్టుకొని ఆడించుకున్న కారం ఇది. ఈ విధంగా కూడా సాల్ట్, కారం రెండు ఇలాగే ఇంట్లో వేసుకున్నది. సాల్ట్ వచ్చేసి రాళ్ళు ఉప్పుని మనం మిక్సీ అయితే పట్టుకున్నాము. ఈ రెండు ఈ విధంగా కారం, ఉప్పు చక్కగా కలిసేలా గోరుచిక్కుళ్ళు ప్రోటీను, ఫైబరు రెండు బాగా ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం సేపు అయితే మగ్గించుకుందాం. అలా మూత పెట్టుకుని ఇది ఒక డైట్ రెసిపీ అనమాట. ఈ విధంగా ఇది ఓన్లీ కర్రీ మాత్రమే తింటారు ఈయన. ఇందులో ఒక రైస్ అయితే యాడ్ చేయరు, ఓన్లీ కర్రీస్ మాత్రమే డైట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. ఫస్ట్ అయితే లిక్విడ్ ఫాస్టింగ్ ఉంటుంది, తర్వాత ఈ విధంగా కర్రీ రెసిపీస్ ఉంటాయి. ఓన్లీ కర్రీస్ మాత్రమే తింటారు, మధ్య మధ్యలో కొబ్బరి నూనె తాగుతారు. ఆ సీక్రెట్స్ అని డైలీ పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఇందులో చక్కగా వాటర్ అన్ని ఉడికిపోయింది కాబట్టి కర్రీ కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం అలా కలుపుకుందాము. ఈ విధంగా మళ్ళీ ఒకసారి నిదానంగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకుందాం. మళ్ళీ ఇదైతే ఫాస్ట్గానే ఉడికిపోతుంది చికెను. దీనిలో గోరుచిక్కుళ్ళతో వచ్చే ఫైబర్ మన బాడీకి చాలా ఎనర్జీ అయితే వస్తుంది. తర్వాత ఈ కర్రీ అయిపోయిన టైంలో కొంచెం లాస్ట్లో కొత్తిమీర కూడా చల్లుకొని కొంచెం అలా కలుపుకొని అంతే అయిపోయింది, తినేస్తే. తర్వాత ఓన్లీ కర్రీ మాత్రమే తినాలి. ఈ డైట్లో మా హస్బెండ్ చేసే డైట్లో కర్రీ మాత్రమే తినాలి. ఇప్పుడైతే ప్లేట్లో పెట్టేసి ఆయనకి ఇచ్చేస్తాను. ఇందులో కొంచెం నిమ్మరసం అయితే కలుపుకున్నాను. కొంచెం నిమ్మరసం పిలుకొని ఆ గోరుచిక్కుళ్ళు, చికెను కలిపి తింటే చాలా బాగా ఎనర్జీ వస్తుంది మన బాడీకి అయితే. ఇప్పుడు ఈ కర్రీలో ఇందులో కొంచెం నిమ్మరసం పిండుకుందాం. సో ఈ రెసిపీ ఎలాగుందో మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి నాకు. సో థ్యాంక్ యూ, బాయ్.